ఇప్పటికే భారతదేశంలో మ్యారేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే పడిపోతోంది. కారణం అనేకమైతే ఇప్పుడు ఆ రేట్ ఇంకా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేనికో తెలుసా? రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు. భర్తలని చంపేస్తున్న భార్యలకు సంబంధించి భర్తలను భార్యలు చంపేస్తున్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా సోనం నుంచి మొదలు పెడితే ఐశ్వర్య వరకు ఈరోజు ఇంకొక ఘటన. అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారు కదా? దానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. భర్తలను చంపేస్తున్నారు భార్యలు, వణికి పుట్టిస్తోంది ఇంకొక ఘటన. మరి ముఖ్యంగా ఈ ఘటన ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఆ ఈత కొట్టుకు వస్తున్న వ్యక్తి భర్త. ఆ భర్తని ఆ కృష్ణా నదిలోకి, బహుశా కృష్ణా నది అనుకుంటా, ఆ నదిలోకి తోసేసింది భార్య. సెల్ఫీ తీసుకుందామని చెప్పింది, అంతే. అక్కడి వరకు అటుగా వెళుతున్నారు భార్యాభర్తలిద్దరు, సరదాగా వెళుతున్నారు వాళ్ళిద్దరు. అయితే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ దిగుదాం, సెల్ఫీ తీసుకుందాం అంటూ చాలా ముచ్చటగా, చాలా ముద్దుగా మాట్లాడింది. చాలా ముద్దుగా మాట్లాడితే మనోడు కూడా ఆ ముద్దు మాటలకు ముగ్ధుడైపోయాడు. ఇంకే ఉంది, అడిగింది భార్య, అడిగింది ఆలి. ఇక కాదనుకుంటే ఏమనుకుంటుందో ఏమో, అంతే. భార్యే కదా, అడిగింది సెల్ఫీయే కదా అని చెప్పి దిగాడు. పాపం వాడికేం తెలుసు, ఇటు కృష్ణా నదిలోకి, అది కృష్ణా నది అనుకుంటా, రిపీటింగ్గా నాకు ఆ మాట వస్తుంది. సరే, వాటర్ ఇట్ నది అక్కడ వరకు తీసుకెళ్ళింది, ఆ బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళింది, అంతే. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా థపేల్మని తోసేసింది. వెంటనే వాడు నదిలో పడిపోయాడు. దీంతో విశ్వాస్ మీరు చూస్తున్నారు. బహుశా కాస్త ఈతొచ్చు మనోడు. అదృష్టం ఏంటంటే అక్కడ మనోడికి ఈతొచ్చు, అక్కడ ఆ వ్యక్తికి ఈతొచ్చు, ఆ భర్తకి ఈతొచ్చు. దీంతో కొద్ది దూరం కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న బండరాయిలో ఉండింది. దాని మీదకి వెళ్ళి బచాయించిపోయాడు. దీంతో అక్కడి నుంచి కాపాడండి 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 అంటూ గోల పెడితే అప్పుడు అట్టుగా వెళ్తున్న జాలర్లు, అదృష్టం నిజంగా ఆ వ్యక్తికి జాలర్ల రూపంలో దేవుళ్ళ వచ్చారని చెప్పుకోవాలి. అటుగా వెళ్తున్న జాలర్లు ఆ వ్యక్తిని చూశారు. అయ్యో, ఇక్కడేదో జరిగిందే అని చెప్పి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడారు. స్థానికుల సాయంతో స్థానికులు అటుగా వెళ్తున్న వ్యక్తులు, జాలర్లు అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ వ్యక్తిని గమనించి ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. దీంతో స్థానికుల సాయంతో బయటపడ్డాడు భర్త. తెలంగాణ సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని కడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణానది బ్రిడ్జ్ పై వెళుతూ ఉండగా బైక్ పై ఆపి సెల్ఫీ దిగుదామంటూ భార్య చెప్పొచ్చింది. ఎంత అందంగా చెప్పుంటుంది, ఇక్కడ ఆగుదాం, సరదాగా ఆగుదాం, సెల్ఫీ తీసుకుందాం అంటూ ఇలా కల్లిబొల్లి మాటలు కలిపి ఆ భర్తను వాళ్ళు చూస్తే ఇంకప్పుల్లో ఉన్నారు. బహుశా అడిగింది భార్య, ఆలి అడిగింది, తీర్చకపోతే ఆలి అడిగింది సెల్ఫీయేగా, తీర్చకపోతే ఉంది చిన్న సెల్ఫీయే కదా అని చెప్పి పాపం ఆ డుగ్గు బైక్ వేసుకెళ్ళారు ఇద్దరును. ఆ డుగ్గు బైక్ వేసుకెళ్ళి అక్కడ ఆగి సెల్ఫీ దిగారు. సెల్ఫీ అని చెప్పిన టపేల్మని తోసిపడేసింది కృష్ణానదిలోకి ఆ భార్య. దీంతో ఆ భర్త కొట్టుకుపోయాడు. వాళ్ళని కాపాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నదిలో ఎందుకు దూకావని అడిగారు, అప్పుడు బయటపడింది. అసలు ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು. ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ, ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ. ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಷ್ಟು ವಿಷಯ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನೇನ ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತೆ, ಉಳಿದಿದೆ ಅಷ್ಟು.
ಅಣ್ಣ ಇನ್ನೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರಿ ಅಣ್ಣ ಗಂಡ ಅದಣ್ಣ ಬುದ್ಧ ಮೇಲೆ ಹಳದ ಇಲ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಅಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಹಿಡ್ಕ ನೀನು ಮುಂದೆ ಬಂದು ಹಿಡ್ಕ ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ಬಾ ಗಿಡ ಹಿಂಗ್ ಬಾ ಕಟ್ಟು ನೀ ಕಟ್ಟು ತಡಿ ಬರ್ತೈತೆ ತಡಿ 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 ಅಲ್ಲೇ ಹಾ ಬಿಡ್ಬೇಡ ಹಿಡಿಯ ಆಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ ಏ ತಡಿ ಅಣ್ಣ ಇಲ್ಲ 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 ಅಣ್ಣ 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 ಓಯ್ ಆಗ ಹಿಡಿ ಬಿಡ್ಬೇಡ ಆಗ ಹಿಡಿ ಅಗ್ಗೇಡಿ ಬರ್ತದ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಹಾಕೊಂಡ್ ಬಿಡು ಅಣ್ಣ ನಾವ್ ಏನಾರ ಮಾಡಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಬಿಡ್ಬೇಕು ಚಂಪಡೆ ಆರಾಮ್ಸೆ ಕೂಲ್ ಆರಾಮ್ಸೆ ಯಾಕಂತೀರ ಬರ್ತೀರಾ ಅಣ್ಣ ಅದು ಏನಾಗಿದೆ ಅಣ್ಣ 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 ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಅಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ బ్రో ఇదిదే ఏం తెలియకేసేవాడు అదిగో మీరు చూసారు ఆ వ్యక్తి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అదే అడుగుతున్నారు కాస్త నేను చెప్పే ప్రయత్నం చేస్తాను టూ ట్రాన్స్లేషన్ కాకపోవచ్చు బట్ అక్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమంటున్నారంటే కనుక ఎందుకయ్యా దూకేసావు అని చెప్పి అడిగితే ఎందుకన్నా దూకావంటే నేను అక్కడ దూకాను మా ఆవిడ తోసేసింది నా భార్య తోసేసింది అంటూ కూడా అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఆ ఫ్రేమ్ లో మీరు చూస్తే కనుక అక్కడ ఒక లేడీ ఉంది ఆ లేడీ ఎవరో తెలుసా ఆ లేడీ ఎవరో కాదు ఇతగాడిని తోసేసిన ఆమె అతడి భార్య ఆమె ఒక్కసారి మీరు చూడొచ్చు మరి చూడండి ఎంతో మ్యాచింగ్ ఆ డ్రెస్ కూడా అదిగో ఈ మైలే ఓకే జస్ట్ ఫ్రేమ్ అవుట్ అయింది మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను ఆ వ్యక్తి తన భర్తను తోసేసింది కుదిరితే ఒక్కసారి ఆ విజువల్ ని ఫ్రేమ్ కట్ చేసి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం అదిగో ఎలా తోసేసిందో వాళ్ళు చెప్తున్నాడు అదిగో అక్కడ కనకాంబరం పూలు పెట్టుకుని కనిపిస్తోంది ఆ మహతల్లి తన భర్తను బలి చేసేద్దాం అనుకుంది తన భర్తను చంపేద్దాం అనుకుంది మీరు చూడొచ్చు ఆ దూరంలో వెళ్ళిపోయి దిగ్గు అక్కడ మీకు కనిపిస్తుంది రెడ్ సర్కిల్లో అక్కడ లక్కీగా అక్కడ ఒక మట్టి దిబ్బలా ఉంది ఆ మట్టి దిబ్బ మీద ఆగిపోయాడు అక్కడ లక్కీగా తనకి ఏదో వచ్చు ఆగిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కాపాడారు అక్కడికి వెళ్ళి జాలర్లు మీరు చూడొచ్చు అదిగో ఒక తాడు సాయంతో అక్కడ వరకు వెళ్ళిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ విజువల్ మీరు క్లీన్గా చూడండి ఆ విజువల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దిగో ఇక్కడ మీరు చూసారు అదిగో అక్కడ ఎగిరో తోస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి అంటే ఎంత ప్రీ ప్లాన్ చేస్తుంటుంది ఆ తర్వాత ఈత కొట్టుకుంటూ వచ్చేసాడు అక్కడ నదికి ఎదురెదురని చెప్పుకోవాలి తనకి ఎంత ఈత వచ్చుంటే లక్కీగా ఈతగాడు కాబట్టి అంటే ఈత కొట్టగలిగిన వాడు కాబట్టి అక్కడ బతికిపోయాడు లేకపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి మీరు చూడ అదిగో ఫోన్లో మాట్లాడుతుంది చూసారా ఆ వ్యక్తి అదే సారీ క్షమించాలి ఇక్కడ బహుశా నేను ఇక్కడ సింగులర్ పదం వచ్చేసినందుకు ఆ మహిళ ఆ వ్యక్తి ఇతగాడిని తోసేసింది అతగాడి భార్య బహుశా మనిషివేనా తల్లి నువ్వు అసలు మనిషివేనా కట్టుకున్న మగాడిని కట్టుకున్న భర్తని చంపేస్తావా తోసేస్తావా నీకు అంతగా అతగాడితో బతకడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా మళ్ళీ ఏమంటోంది లేదు వాడే పడిపోయాడంట అతగాడే షాక్ అయి చెప్తున్నాడు కదా ఎందుకు సరే నీకు దూకేస్తానని తెలిసినప్పుడు ఫోన్ చేసావా ఎవరికైనా ఇదే కదా క్వశ్చన్ వచ్చేది ఆ తర్వాత ఫోన్ చేస్తోంది అతగాడు అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు చూడండి అసలు ఎలా జరిగింది ఇక్కడ నేను నించుంటే అక్కడ సెల్ఫీ అంటే అక్కడ నేను నించున్న తర్వాత వెనకాల నుంచి వచ్చింది వెనకాల తప్పేమని తోసేసింది నేను కృష్ణానదిలో పడిపోయాను ఆ నదిలో పడిపోయిన తర్వాత కొట్టుకుపోయాను అక్కడ ఒక మట్టి దెబ్బ కనిపించింది ఈదుకుంటూ ఆ మట్టి దెబ్బ మీదకి నించున్నాను ఆ తర్వాత కేకలేశారు అక్కడి నుంచి మీరందరూ వచ్చారు కాపాడారంటూ చెప్తున్న సందర్భం ఒక్కసారి ఆడియో విందాం ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಸ್ಟೇಷನ್ ಹಲೋ ಅಣ್ಣ ಏನೇನ ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ ಇನ್ನೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರಿ ಅಣ್ಣ ಗಂಡ ಅದಣ್ಣ ಬುದ್ಧ ಮೇಲೆ ಹಳದ ಇಲ್ಲ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ ಯಾಕೆ ಫೋನ್ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತ ಅಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇದು ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ ಇದಿದೆ ಏನ್ ತಿಳಿಯಕೇಸಬೇಡ ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಇಟ್ಟು ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು